బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ ఛానల్ ప్రమాదంలో ఈ రోజుతో 8వ రోజు కావస్తోంది. 8 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే చాలా చివరి ఫైనల్ స్టేజ్ గా చివరి అంకానికి చేరుకుంది రెస్క్యూ ఆపరేషన్. జీపీఆర్ మెషిన్ తో జీపీఆర్ పరికరంతో కొంతమందిని గుర్తించే ప్రయత్నం చేశారు. అక్కడ 3 స్పాట్లు ఉన్నాయి. 3 స్పాట్లలో ఒక చోట నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. నలుగురు కార్మికులు అక్కడ ఉన్నారట, మరో చోట 2 ఉన్నారట, మరో చోట 2 ఉన్నారు. అంటే మొత్తంగా 3 ప్రాంతాల్లో కూడా డెడ్ బాడీలను గుర్తించినట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నానికల్లా 4 డెడ్ బాడీలు ఒకే చోటు ఉన్నటువంటి 4 డెడ్ బాడీలను కూడా బయటికి వెలికి తీస్తామని చెప్తున్నారు. మరోవైపు ప్లాస్మా కట్టర్తో కూడా టీబీఎం మిషన్ ని కట్టింగ్ చేస్తున్నారు. ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అక్కడ వచ్చేటువంటి నీట ఊటిని కూడా డివాటరింగ్ చేస్తున్నారు అధికారులు. లోకో ట్రైన్ ద్వారా ఎప్పటికప్పుడు బురదను కూడా బయటికి తరలిస్తూనే ఉన్నారు. కన్వేర్ బెల్ట్ ని కూడా త్వరలో పునరుద్ధరిస్తామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సో ప్రెసిడెంట్ ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అధికారులు తడిగి తెలుసుకుంటున్నారు. డైరెక్ట్ గా ఎస్ఎల్బీసీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎస్ఎల్బీసీ దగ్గర నుంచి మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు. మణికంఠ, ఏం జరుగుతోంది ఈ రోజు మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సో జీపీఆర్ పరికరం ద్వారా అక్కడ నిజంగా ఉన్నటువంటి ఆ అనుమానవంతమైనటువంటి మార్క్స్ అంటే స్పాట్స్ ఉన్నాయో అక్కడ డెడ్ బాడీలు ఉన్నారని గుర్తించారు అధికారులు, అఫీషియల్ అనౌన్స్ చేశారా డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పి? మనోజ్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని గుర్తించే పనిలో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది అంతా కూడా 8 రోజుల నుంచి కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అత్యాధునిక పరికరాలను కూడా తీసుకురావడం జరిగింది. జీపీఆర్ అదేవిధంగా ఆక్వా ఐ అనేటటువంటి 2 పరికరాలతో పూర్తిగా భూమి లోపల ఆ బురద లోపల ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకుపోయినటువంటి కార్మికుల జాడను కనిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా 3 స్పాట్లను గుర్తించినట్టుగా ఇక్కడ అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒక స్పాట్ లో ఒక 4, మరో స్పాట్ లో 2, మరో స్పాట్ లో 2, పూర్తిగా 8 మంది అంతా కూడా చిక్కుకున్నటువంటి విషయాన్నంతా కూడా వారు గుర్తించడం. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఈ జీపీఆర్ కావచ్చు, అదేవిధంగా ఆక్వా ఐ మిషన్ ద్వారా ఆ 3 స్పాట్లను గుర్తించారో ఆ 3 స్పాట్ల దగ్గర కూడా తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ నుంచి వారందరినీ కూడా బయటికి తీసేటటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా గ్యాస్ కట్టర్లను కూడా లోపలికి తీసుకువెళ్లారు. టీబీఎం మిషన్ ని కూడా పూర్తిగా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పెద్ద ఎత్తున బురద మట్టి అంతా కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి ఈ సహాయక చర్య చేసేందుకు అదంతా కూడా అడ్డంకిగా మారిపోతుంది. టీబీఎం మిషన్ అనేది కూడా పూర్తిగా అక్కడ అడ్డంకిగా మారిపోయినటువంటి నేపథ్యంలోనే ఆ టీబీఎం మిషన్ ని కూడా ప్రస్తుతం కట్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామో ఇక్కడే చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో జేపీ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్, ఇక్కడికే పూర్తిగా మంత్రులు కానీ అధికారులు కానీ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత పూర్తిగా అధికారులతో కానీ అందరితో సమీక్షించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో రోడ్డు మార్గం దోమలపెంట నుంచి నేరుగా ఈ రోడ్డు మార్గం గుండా వెళ్ళినట్లయితే డైరెక్ట్ గా ఇలాగే ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు ముందుకు వెళ్ళినట్లయితే ఎస్ఎల్బీసీ సొరంగం అనేది వస్తుంది. పూర్తిగా ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగినటువంటి స్థలం ఉందో ఆ స్థలానికి చేరుకుంటాం. సో ఇక్కడ నుంచే నిత్యం అధికారులంతా కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ రెస్క్యూ సిబ్బంది కావచ్చు వారంతా కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. వారంతా గత 8 రోజులుగా కూడా పూర్తిగా ఇక్కడ రెస్క్యూ పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు 8వ రోజు కావడంతో పూర్తిగా చర్యలన్నీ కూడా వేగవంతం చేశామని చెప్పుకొస్తున్నారు. మరొక 24 గంటల్లో 4 మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే అక్కడ చిక్కుకుపోయినటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారితో మాట్లాడడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించడం జరిగింది. ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కి చెందినటువంటి నిపుణుల్ని కూడా ఇక్కడ పిలిపించారు. ఎందుకంటే ఏ క్షణమైనా కూడా డెడ్ బాడీస్ అన్ని కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారన్నిటికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా అన్ని రకాల సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంబులెన్స్లు అన్ని కూడా పెద్ద ఎత్తున అంబులెన్స్లు కూడా తీసుకొచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది వారందరికీ కూడా. ఎందుకంటే ఇక్కడ ఏదైతే వెలికి తీసే క్రమంలో ఏదైనా డెడ్ బాడీ వస్తే కూడా అవసరమైతే ఇక్కడే పూర్తిగా డెడ్ బాడీలన్నిటికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడే పూర్తిగా వారంతా కూడా నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. విజువల్స్ లో కూడా కింద టన్నెల్ దగ్గర నుంచి బయటకు వస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, అక్కడ రెస్క్యూలో పాల్గొన్నటువంటి వారంతా కూడా ఈ జేపీ కంపెనీకి సంబంధించినటువంటి వాహనాల్లో కూడా వారంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా పోలీసు పహారా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా లోనికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ఎవరికైతే అనుమతి ఉంటుందో లోపలికి వారిని మాత్రమే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోనికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు లోపల సహాయక చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వెళ్ళేటటువంటి రాజకీయ నాయకులు కావచ్చు మిగతా వారి వల్ల ఇక్కడ పనులకు కొంత ఆటంకం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పూర్తిగా లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు.
కేవలం ఎవరికైతే అనుమతులు ఉంటాయో వారు. ఇప్పుడు వీరంతా కూడా సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం వీరంతా కూడా ఇప్పుడు కింది నుంచి కూడా వస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సింగరేణి నుంచి వచ్చారా మీరు? అవునన్నా. ఎట్లా నడుస్తుంది రెస్క్యూ పని? ఓకే ఫైన్. ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎట్లా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంది లేదా, మట్టి ఒకటి తీసుకొస్తాను. అంటే ఎప్పుడు వెళ్ళారు లోనికి? ఎప్పుడు వస్తున్నారు? కొద్ది మార్నింగ్ వెళ్ళాం అన్న. ఈ టైం 8 hours డ్యూటీ. ఓకే, ఓన్లీ కేవలం మీరు మట్టి చేయరు? మట్టి. ఇది పూర్తిగా అక్కడ ఏదైతే మట్టి అంతా కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఆ మట్టిని అంతా కూడా తీసేందుకు సింగరేణి నుంచి వచ్చినటువంటి టీం అంతా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా మార్నింగ్ వెళ్ళిన వారు ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వారంతా కూడా అక్కడ కేవలం మేము మట్టి తీసి వచ్చాము, ఇంకా లోపల రెస్క్యూ పనులు జరుగుతున్నాయి అంటున్నారు. ఆ TBM మిషన్ ఏదైతే ఉందో ఆ TBM మిషన్ అంతా కూడా పూర్తి. మనకంటే మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఒకసారి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు ఈ విషయం పైన. రైట్, వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఎక్కడైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్తో కట్టింగ్ నడుస్తూ ఉంది, ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతా ఉంది. డీవాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా మంత్రులంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఏదో రిజల్ట్ బయటపడుతుంది. దాంట్లో 2 ప్లేసులలో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక దగ్గర 4 ఉన్నాయి, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2. ఈ రకంగా ఒకవైపు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏలో ఉన్న చిక్కుకున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు 100కు 100% రిజల్ట్ వస్తుంది. ఆ దిశలోనే పనిచేస్తా ఉన్నారు. 24 గంటలు పని జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని విమర్శించడానికి వీలు లేదు. ఎక్కడెక్కడైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్తో కట్టింగ్ నడుస్తూ ఉంది, ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతా ఉంది. డీవాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా ఇది మంత్రి జూపల్లి కృష్ణారావు, తన పక్కన ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ ఉన్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 24 గంటలు పనిచేస్తూనే ఉన్నా, ఎవరు విమర్శించడానికి కూడా తావు లేదు. 8 గంటల పాటుగా 3 షిఫ్ట్ల వారీగా పనులు కొనసాగుతున్నాయి. ఒకవైపు కట్టర్ సహాయంతో వాటిని కట్ చేస్తున్నారు, మరోవైపు అక్కడ గుర్తించిన స్పాట్లో కూడా కొంత వెలికి తీసే పనిలో ఉన్నాము. రేపు బహుశా మధ్యాహ్నానికల్లా ఒక అంశం కొలికొచ్చే అవకాశం ఉంది. 3 స్పాట్లో ఉన్నారు. ఒక చోట 4 ఉన్నారు, మరొక చోట 2 ఉన్నారు, ఇంకో చోట 2 ఉన్నారు. మొత్తం 8 మంది అక్కడే చిక్కున్నారు. రేపు మధ్యాహ్నానికల్లా ఒక అంశం కొలికొచ్చే అవకాశం అని చెప్తున్నారు ఆయన. ఈ మరిన్ని అప్డేట్ సచిన్ అందిస్తారు. సచిన్, ఏం జరుగుతుంది అక్కడ SLBC పనుల వ్యవహారంలో? ఈరోజు 8వ రోజు కావస్తోంది. 8 రోజులు గడుస్తున్నా ఇంకా పక్కాగా అక్కడ సమాచారం ఎగ్జాక్ట్ తెలవడం లేదు. మృతదేహాలు వెలికి తీయలేకపోయారు. సో వెలికి తీసే పనిలో ఇప్పుడు ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు సిబ్బంది? ప్రధానంగా రెస్క్యూ ఆపరేషన్ కి అంతరాయం కలగడానికి ప్రధాన కారణంగా 2 ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి మనోజ్. మొదటిది అక్కడ ఎందుకంటే ఈ TBM అంటే టన్నెల్ బోర్ మెషిన్, ఏదైతే టన్నెల్ బోర్ మెషిన్ కి సంబంధించి అది కుంగిపోయింది, అక్కడ గుంత ఏర్పడింది. అంశానికి సంబంధించి అక్కడ వాటర్ని పంపించే విషయంలో ఆలస్యం అవుతోంది. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించి ఎంత వాటర్ తోడుతున్నా వాటర్ వస్తోంది. దాంతోపాటు ఆ వాటర్ కింద ఉన్న ఆ మట్టి ప్రాంతం అది కాస్త గట్టిగా మారుతోంది. దాంతోనే ఇటు వాటర్కి అలాగే ఆ మట్టికి సంబంధించి 2 కారణంగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. మొదటి ప్రధాన కారణం. ఇక రెండోది ఇక్కడ మాట్లాడుకుంటోంది. రెండోది మరి ముఖ్యంగా కన్వేయర్ బెల్ట్కి సంబంధించి 8 రోజులు కావచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు కన్వేయర్ బెల్ట్ని పునరుద్ధరిస్తామన్న అంశానికి సంబంధించి ఒక్కసారిగా షాకింగ్గా అనిపించిన పరిస్థితి. ఎందుకంటే ఎన్ని రోజులు కూడా కన్వేయర్ బెల్ట్కి సంబంధించి కూడా ఇక్కడ అంతగా ప్రస్తావన రాలేదు. ఒకవేళ వచ్చినప్పటికీ పునరుద్ధరిస్తామన్న అంశానికి సంబంధించి ఎక్కడ అంతగా ప్రస్తావించిన సందర్భం లేదు. కానీ ఈరోజు సాక్షాత్ ఎమ్మెల్యేనే, మంత్రి పక్కన ఉండగా ఎమ్మెల్యేనే చెప్పడం ట్రాక్కి సంబంధించి మనకు కన్వేయర్ బెల్ట్ని పునరుద్ధరిస్తామనే అంశానికి సంబంధించి 2 కారణాలు అయితే మాత్రం ఇక్కడ వినిపిస్తుంది. ఆఫ్ ద రికార్డ్కి ఇక్కడ కాస్త ఇన్ఫర్మేషన్ దొరికే ప్రయత్నం జరుగుతుంది. కానీ నిన్నటి నుంచి అది కూడా కాస్త తగ్గింది. బట్ ఆఫ్ ద రికార్డ్గా ఆ ఇన్ఫర్మేషన్లో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మార్నింగ్ మీటింగ్ అయింది. చాలా కీలకమైన మీటింగ్, చాలా ఇంట్రెస్టింగ్ మీటింగ్. చాలా ఓకే మీరు చూడొచ్చు, బృందం వెళ్ళిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, షిఫ్ట్ వైజ్ వెళ్ళిపోతుంది. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే కనుక ఈరోజు ఉదయం CS శాంతకుమారి, అలాగే కలెక్టర్, మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే NDRF కావచ్చు, ఇలా కీలకమైన విభాగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని భేటీ అయ్యారు. దాదాపుగా అరగంట నుంచి గంట పాటు ఈ భేటీ సాగింది. అరగంట నుంచి గంట పాటు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ భేటీలో ప్రధానంగా వచ్చిన అంశాలకు సంబంధించి ఆబ్వియస్లీ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి భేటీ ఉంటుంది. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది, మరి ముఖ్యంగా వాళ్ళ ఆచూకీకి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుందని వివరణాత్మకంగా డిస్కషన్ జరిగినప్పుడు అప్పుడు తెర మీదకి వచ్చిన అంశం 2.
అందులో మొదటిది అక్కడ టనల్ బోర్ మిషన్కి సంబంధించి కుంగిపోయిన ప్రదేశం ఉంది. అక్కడ వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. దాన్ని ఇన్ఫ్యాక్ట్ వచ్చిన వాటిని వచ్చినట్టు పంపించేయాలి అంటే పెద్ద స్థాయిలో అక్కడ మెకానిజం కావాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. దీనికి సంబంధించి ఇంకా రియాక్షన్ రాలేదు, బహుశా త్వరలో రావచ్చేమో దీనికి సంబంధించి కూడా. రెండవది కన్వేయర్ బెల్ట్కి సంబంధించి ఇది 2-3 రోజులుగా వినిపిస్తోంది. కానీ కన్వేయర్ బెల్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, పునరుద్ధరిస్తామంటూ ప్రభుత్వం ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ అంటే ఇక్కడ సాక్షాత్ ఎమ్మెల్యేనే చెప్తున్నారు కాబట్టి పునరుద్ధరించిన తర్వాత ఇంకెన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఆర్టీవీ స్టూడియోలో ఎక్స్పర్ట్స్ మనం మాట్లాడినప్పుడు వి ప్రకాష్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. కన్వేయర్ బెల్ట్ ఎంతకన్నా మోస్తాయి, ఎందుకంటే అది అఫ్కోర్స్ నేను కూడా ఇక్కడ చూశాను కన్వేయర్ బెల్ట్కి సంబంధించి అంత హెవీ మెటీరియల్ని మోసుకెళ్ళగలవా, ఎందుకంటే టన్నుల కొద్దీ రాళ్ళు వస్తున్నాయి, టన్నుల కొద్దీ ఐరన్ మెటీరియల్స్ వస్తున్నాయి, దాంతోపాటు టన్నుల కొద్దీ ఏది మాట్లాడుకున్నా టన్నుల కొద్దీ. మరి అటువంటిది అంత స్థాయిలో కన్వేయర్ బెల్ట్ అనేది మోసుకు వెళ్ళగలదా ప్రధానమైన క్వశ్చన్. సో దీని తర్వాత ఓకే బహుశా నాకు అనిపిస్తున్న మాట ఏంటంటే కనుక పెద్ద ఎత్తున, ఎందుకంటే మనం చూసాం 2-3 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నప్పటికీ భుజాల మీద అక్కడ దొరుకుతున్న మెటీరియల్ని భుజాల మీద మోసుకొచ్చి కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లోకో ట్రైన్కి అంటే దాదాపుగా 10.5 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తుంది లోకో ట్రైన్. అంటే దాదాపుగా అక్కడి నుంచి 2 నుంచి 3 కిలోమీటర్లు, కనీసం 2.5 కిలోమీటర్లు అనుకోవాలి. 11.5 ఇక్కడ 3 అంటే 2 కిలోమీటర్లు ఈజీగా ఎలా వెళ్ళగలుగుతారు? ఆ మోసుకుని అంత దూరం మట్టిలో ఆ బురదలో నడుచుకుంటే ఎలా వెళ్ళగలుగుతారు? రెస్క్యూ ఆపరేషన్కి ప్రధానంగా ఆటంకం కలుగుతోంది ఇక్కడ. ఈ 3 స్పాట్లు ఎక్కడైతే ఉన్నాయో 3 స్పాట్లలో నలుగురు ఒక చోటు ఉన్నారు, ఒక ఇద్దరు ఇంకో చోట, ఇంకో చోటు ఉన్నారు. 3 స్పాట్లు గుర్తించాం జీపీఆర్ పరికరం ద్వారా అని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అక్కడ డిగ్గింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయిందా, అక్కడ మట్టిని తొలగించడానికి స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లక్ష్యం ఏంటంటే ఈ టనల్ బోర్ మిషన్ ఇరుక్కుపోయిందా లేదంటే కన్వేయర్ బెల్ట్ ని రిపేర్ చేస్తారా, డెడ్ బాడీస్ వెలికి తీసిన తర్వాత టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇదంతా రిపేర్ జరుగుతుందా అనేది వాళ్ళు చెప్పే అవకాశం ఉండొచ్చు బహుశా. సో అక్కడ ఆ డెడ్ బాడీస్ వెలికి తీసే పని ఎంతవరకు వేగవంతంగా కొనసాగుతోంది? ఇక డెడ్ బాడీస్ అనే క్షమించాలి ఆ మృతదేహాలకు సంబంధించి ఎక్కడ ఆ పేరును ఎక్కడ ప్రస్తావించట్లేదు, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇంకా మంత్రి జూపల్లిని కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆఖరి క్షణం ఆ 1% 99% అయితే హోప్స్ లో, బట్ ఆ 1% హోప్ అయితే ఉంది అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఆ పదవి అయితే ఉపయోగించట్లేదు. కానీ దాదాపుగా హోప్లెస్ గానే ఉన్న సిచ్యువేషన్. కానీ ఎక్కడ 1% అయితే ఉంది. కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్, మీరు అడిగిన దానికి ఇందాక మనం మాట్లాడుకుంటుంది అదే, అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేపడుతున్నారు. మీరు అన్నట్టుగా అక్కడ 4/6 గా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో అక్కడ 2 నుంచి 3 మీటర్ల లోపల ఈ మానవ శిథిలాలు కావచ్చు, లేదా మానవ అంటే హ్యూమన్ ట్రేసెస్గా మాట్లాడుకుంటున్న వాటికి సంబంధించి అక్కడ ఉన్నాయంటూ తెలుస్తోంది. సో ఇక్కడ ఇటువంటి సినారియోలో వాటిని తవ్వాలంటే సపోజ్ నేను ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ టేకింగ్ యాజ్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. సపోజ్ ఇక్కడెక్కడో ట్రేసెస్ ఉన్నాయి అనుకుందాం. కానీ దీని నుంచి ఒక 2-3 మీటర్ల వరకు ఇక్కడ చూసుకుంటే కనుక బురద మట్టి, దానిపైన వాటర్, దాంతో ఇక్కడ ఉన్న మట్టి బురద, వీటిని తరలించే ప్రయత్నం జరుగుతుంది. మాన్యువల్గా తరలిస్తున్నారు, ఎక్కువ మంది తరలించే సిచ్యువేషన్ ఉండదు. సో వీటిని తరలించే క్రమంలో మళ్ళీ నిండిపోతుంది, మళ్ళీ మట్టి వస్తుంది, మళ్ళీ బురద వస్తుంది, ఎంతగానో జరుగుతుంది. సో ఇది కంటిన్యూ అవడం వల్ల ప్రాసెస్ డిలే అవుతుంది. ఇక్కడ కనుక కన్వేయర్ బెల్ట్ కావచ్చు, అలాగే వాటర్ని ఇంకా అవుట్లెట్కి ఇన్లెట్గా వస్తున్న వాటర్ లక్కీగా ఇక్కడ మాట్లాడుకోవాలంటే నిమిషానికి మనం నమ్మగలమా? మనం 5,000 లీటర్లు అంటూ కూడా మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అది లక్కీగా 4 లీటర్స్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా డీవాటరింగ్ కంటిన్యూ అవుతుందంటూ కూడా వంశకృష్ణ చెప్పుకొచ్చారు. బట్ స్టిల్ ఆ వాటర్ అనేది వస్తుంది. అది కంట్రోల్ అవ్వడానికి అంటే వచ్చే వాటిని వచ్చినట్టు బయటకు పంపించగలగాలి. ఆ పెద్ద స్థాయిలో అంత పెద్ద ఎత్తున మోటార్స్ని కనుక ఏర్పాటు చేయగలిగితే ఇంకా ఆపరేషన్ స్పీడప్ అవుతుంది. ఈ 2 ప్రధాన అంశాల గురించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. రెండోది మనం మాట్లాడుకున్నట్టుగా కన్వేయర్ బెల్ట్, అది కనుక వచ్చేస్తే లోకో ట్రైన్ ఒక పక్క పనిచేస్తుంది, కన్వేయర్ బెల్ట్ ఒక పక్క పనిచేస్తుంది, ఒక పక్క హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 కలిసినప్పుడు మీరు గమనించుంటే 2-3 రోజుల నుంచి గత 2 రోజుల నుంచి వర్క్ ఉండండి. ఒకసారి మణికంఠ అందుబాటులో ఉన్నారు. అక్కడ తీసుకొచ్చినటువంటి ఆ మట్టి మొత్తాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ లో దాన్ని డంప్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం అక్కడ వెళ్దాం. మణికంఠ, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అక్కడ మట్టిని మొత్తం కూడా బయటికి తరలిస్తున్నారు. ఏ పరికరాల ద్వారా మట్టి బయటకు వస్తుందా? బురద మట్టిలో మీకేమైనా కొంత అక్వాడ్గా రాళ్ళు లాంటివి కానివ్వండి ఇంకేమైనా కనబడుతున్నాయా? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఎస్ఎల్బిసి సొరంగంలో పూర్తిగా స్ట్రక్ అయిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ వారందరినీ కూడా బయటికి తీసేందుకు అక్కడ వచ్చినటువంటి ఆ మట్టి కావచ్చు, ఆ బురద కావచ్చు, అదంతా కూడా పూర్తిగా అక్కడ అడ్డంకిగా మారిపోతుంది. ఎగ్జాక్ట్ గా
ఆ టన్నెల్లో తవ్వాలు జరుగుతున్నప్పుడు వెళ్ళేటటువంటి ఈ మడ్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం టన్నెల్ లోపల తవ్వకాలు జరిపిన తర్వాత అక్కడ నుంచి తీసినటువంటి మట్టి దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొంత డంప్ చేశారు. ఇక్కడ చూడవచ్చు విజువల్స్ లో కూడా ఈ రకమైనటువంటి మట్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా రాయి అంతా కూడా పూర్తిగా పొడిగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా సిమెంట్ కంటే కూడా చాలా గట్టిగా మారిపోతున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఒక్కసారిగా వాటర్ అంతా కూడా వచ్చి పడుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా పూర్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, రాళ్లతో కూడినటువంటి ఈ రాతికి సంబంధించినటువంటి పొడి అంతా కూడా ఈ రకమైనటువంటి ఇదంతా కూడా కేవలం ఇదంతా డ్రైగా ఉన్నట్టయితే పూర్తిగా ఇదంతా కూడా తోడేయడానికి తీయడానికి అక్కడ వచ్చినటువంటి సింగరేణి రెస్క్యూ టీమ్ కు కావచ్చు మిగతా వారందరికీ కూడా చాలా ఈజీగా ఉండేది. కానీ ఇదంతా కూడా నీటితో తడిచినటువంటి కారణంగా ఇదంతా కూడా బురదగా మారిపోయింది. అంతేకాకుండా ఒక్కసారి నీటి ప్రవాహం అంతా కూడా ఇక్కడ పడిపోయినటువంటి నేపథ్యంలో ఈ రకంగా మనం ఇట్లా చేయితో అంటేనే డ్రైగా ఉన్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా మామూలుగా ఇంత పెద్ద ఉన్నప్పటికీ కూడా మనం చాలా ఈజీగా ఇదంతా కూడా తోడేయడానికి అవకాశం ఉంది. కానీ ఇందులో ఎప్పుడైతే నీరు పడిపోయినటువంటి సందర్భంలో ఇదంతా కూడా చాలా గట్టిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ మడ్డను కావచ్చు ఈ మట్టిని ఇక్కడ నుంచి ఆ టన్నెల్ లోపల నుంచి తీయాలంటేనే చాలా ఇబ్బంది పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదంతా అక్కడ చాలా పెద్ద సవాల్ గా మారిపోయింది. రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్. మళ్ళీ ఆ మట్టిని చూపించే ప్రయత్నం చేసినది హార్డ్ రాక్ గా ఉందా లేదంటే బురదమయంగా ఉందా? సో ఇదంతా గతంలో అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఈ మట్టి, ఈ రాతికి సంబంధించినటువంటి పొడి ఇదంతా చాలా ఈజీగా చేతితో తీస్తుంటే కూడా చాలా ఈజీగా కూడా ఇదంతా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇందులో ఎప్పుడైతే వాటర్ యాడ్ అయినటువంటి సందర్భంగానే ఇదంతా పూర్తిగా కేవలం ఇది మట్టి మాత్రమే ఉంది కాబట్టి చూస్తున్నాం ఎంత ఈజీగా నేను ఒక చిన్న ఫింగర్ తో కూడా ఇదంతా కూడా కలిపేయగలుగుతున్నాను, ఇదంతా కూడా తోడేస్తున్నాను. సో కానీ ఇందులో వాటర్ పడ్డటువంటి కారణంగానే ఇదంతా పూర్తిగా గట్టిగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఎంతో మంది పూర్తిగా 13 మీరు చెప్తోంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇటువంటి మట్టే అక్కడ లోపల ఉంది కాబట్టి ఆ వాటర్ కలవడంతో అంతా గట్టిగా అయిపోయిందని చెప్తున్నారు, అంతేనా? ఎగ్జాక్ట్ టన్నెల్లో తవ్వకాలు జరిపిన తర్వాత వచ్చినటువంటి మట్టే ఇదంతా. మనం టన్నెల్ దగ్గర ఉన్నాం, అక్కడ నుంచి తీసుకొచ్చి రీసెంట్ గా వేసినటువంటి మట్టి ఇదంతా. సో ఈ మట్టే అక్కడ నుంచి తీయాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా ఆ కన్వేయర్ బెల్ట్ పై ఇదే మట్టిని తీసుకొస్తుంటారు. ఆ కన్వేయర్ బెల్ట్ పై బయటికి తీసుకొచ్చినటువంటి ఈ మట్టినే పూర్తిగా ఇక్కడంతా కూడా గుట్టలుగా స్ప్రెడ్ చేసి ఉంటారు. ఇక్కడ విజువల్స్ తో చూపిస్తున్నాం కదా, ఇదంతా కూడా ఇదే మట్టి అన్నట్టు. పూర్తిగా అక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ పై బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఈ పక్కనే ఈ రోడ్డు పక్కన అటు ఇటు కొండ ప్రాంతంలో కూడా మొత్తం డంప్ చేసినటువంటి మట్టి. ఇక్కడ ఉన్నటువంటి మట్టి కూడా ఇదే. ఈ మట్టి అంతా కూడా బురదగా మారినటువంటి క్రమంలోనే పూర్తిగా వాటర్ అంతా కూడా ఈ మట్టిపై పడ్డటువంటి కారణంగానే ఈ మట్టి అంతా కూడా చాలా గట్టిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తలెత్తుతున్నాయి. పూర్తిగా ఈ మట్టి అంతా నీళ్ళలో కలిసినటువంటి కారణంగానే అక్కడ తవ్వడానికి అక్కడికి లోపలికి ఎక్విప్మెంట్ తీసుకెళ్తున్నారు, డిఫరెంట్ ఎక్విప్మెంట్ తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ తవ్వకడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా నీళ్లలో తడిసిపోయినటువంటి నేపథ్యంలో చాలా స్ట్రాంగ్ అయిపోయింది. వీటిని తోడేందుకే హిటాచీలను కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే హిటాచీలు లోపలికి వెళ్ళాయి, మరో హిటాచీ కూడా కాసేపటి క్రితం లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అక్కడ లోపల మొత్తం అంతా కూడా అదంతా గుట్ట ప్రాంతం కాబట్టి టీబీఎం మిషన్ ఏదైతే ఉందో పూర్తిగా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తుంది. అక్కడ వచ్చే మొత్తం కూడా హార్డ్ గా మారిపోయి గట్టిగా మారిన నేపథ్యంలో దాన్ని తొలగించడం కోసం ఎటువంటి పరికరాలు వాడుతున్నారు మరి? లోపలికి ప్రస్తుతానికి హిటాచీలను తీసుకెళ్లారు. మినీ హిటాచీని నిన్న తీసుకెళ్లడం జరిగింది, మొన్న తీసుకెళ్లడం జరిగింది. దాంతో టెస్ట్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత మరికొన్ని చిన్నపాటి హిటాచీలను తీసుకురావడం జరిగింది. పూర్తిగా దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3 నుంచి 4 హిటాచీలన్నీ కూడా కింద ఎస్ఎల్బిసి సొరంగం దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా అక్కడికి వెళ్ళినటువంటి వారు చేతులతో కానీ అదేవిధంగా పారతో కానీ తోడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇదంతా బాగా బిగుసుకుపోయింది. ఎందుకంటే ఇదంతా మట్టికి సంబంధించింది కాబట్టి, రాతితో కూడినటువంటి పొడి కాబట్టి నీళ్ళతో కలిసిన నేపథ్యంలో చాలా స్ట్రాంగ్గా మారిపోయినటువంటి పరిస్థితి. అక్కడ పారాలతో దీన్ని కదపలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఏదైతే ఇటాచీలను తీసుకెళ్లడం జరిగింది, ఇటాచీల సాయంతో ఇదంతా తోడేస్తూ లోకో ట్రైన్లో బకెట్స్ వంటి పరికరాలను అమర్చడం జరిగింది. వాటి ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. కానీ ఒక లోకో ట్రైన్ లోపలికి వెళ్ళాలంటే దాదాపుగా 50 నిమిషాల సమయం పడుతుంది. అదంతా కూడా లోడ్ చేసుకొని మళ్ళీ బయటికి రావాలంటే కూడా లోనికి వెళ్ళి లోడ్ చేసుకొని బయటకు వచ్చే వరకు సుమారుగా 4 గంటల సమయం పడుతుంది.
పడుతుంది. కాబట్టి కన్వేయర్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వేసినటువంటి ఈ మట్టంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా కన్వేయర్ బెల్ట్ పైనే ఏదైతే పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో తీసుకొచ్చినటువంటిది. కాబట్టి ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయితే కనుక వాటంతటిని కూడా బయటికి తీసుకురావడానికి ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ అంతా కూడా ఆగిపోయింది. కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ కావడానికి 1 లేదా 2 రోజుల సమయం పడుతుందంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా నీటితో తడిసిపోయిన కారణంగానే అక్కడ పనులకన్నిటికీ కూడా ఆటంకం కలుగుతుంది. అక్కడ జిపిఆర్ మిషన్ కావచ్చు, ఆక్వా ఐ అనేటటువంటి 2 మిషన్ల కారణంగా 3 స్పాట్లను గుర్తించారు. ఆ స్పాట్లలో ప్రస్తుతం ఇటువంటి మట్టినంతా కూడా బయటికి తీసి వారందరినీ కూడా వెలికి తీసేటటువంటి పనులు కొనసాగుతున్నాయి. మనోజ్ రైట్ మనకంట సో మొత్తం మీద